నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జనవరి 30న విజయవాడలో నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రండి అంటూ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా నిరుద్యోగతకి పిలుపునిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర ద్వారా సూపర్ 6లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ నిరుద్యోగ యువతకు మేము హామీ ఇస్తున్నాము. మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తాము, ఏటా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. 2 జనవరి 1 పూర్తయినా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఉగాది రోజు తీపి కబురు చెప్తున్నానని చెప్పి 2,60,000 మంది వాలంటీర్లని రోడ్డును పడేశారు. అదేవిధంగా ఏపీ బ్యావరేజెస్ లో పనిచేసేటటువంటి 25,000 పైచిలకు నిరుద్యోగులందరినీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి. ఏపీ సివిల్ సప్లైస్ రేషన్ వాహనాల్లో పనిచేసేటటువంటి డ్రైవర్లు హెల్పర్లని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి పలు రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఈ ఒక పక్క రాష్ట్రంలో స్కిల్ సెన్సెక్స్ పేరుతో నిర్వహించినటువంటి సర్వేలో 1,56,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలే లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. రెవెన్యూ శాఖ శ్రీనిధి పోర్టల్లో కూడా 1,90,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇంకా 13 శాఖలకు సంబంధించి ఖాళీ వివరాలు పొందుపరచలేదని చెప్పేసి ప్రభుత్వ వెబ్సైట్లోనే గణాంకాలు చెప్తున్నా కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరలేదు. కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు వివిధ కార్పొరేషన్లు డైరెక్టర్లు చైర్మన్లుగా ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా కూటమి ప్రభుత్వంలో ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము తెలియజేస్తూ రేపు 30వ తారీఖు జరిగేటటువంటి చలో విజయవాడ రణబేరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నిరుద్యోగుల యొక్క ఆవేదనని ఘోషనే ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.